సార్ పవన్ కళ్యాణ్ ఏపీకి ముఖ్యమంత్రి కాగలరా? ఒకవేళ అవ్వాలంటే ఆయన ఏం జేయాలి? యెస్ అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ట్రెండింగ్ అనమాట. అది ఎందుకంటే ప్రొఫెసర్ గారి వ్యవహారం రావడం ఏంటి, ఆయన కూడా ఒక ఆత్మీయ ఇప్పుడు రీసెంట్‌గా డైరెక్ట్‌గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎళ్లి హైదరాబాద్‌లో ఆయన ఇంటిలో కలవడం ఏంటి, ఇప్పుడు ఏపీ అక్కడ మహానాడు జరుగుతున్న ఆయన రాజమండ్రిలో పుష్కరాలకెళ్ళడం, పుష్కరాల క్యాడర్‌ని మీట్ అవ్వడం, ఆయన యొక్క పర్యటనలు, ఒక పొలిటికల్‌గా ఇవన్నీ కళ్యాణ్ ఒక ట్రెండింగ్ చేసిన పెద్ద పెద్ద విషయాలన్నమాట. కానీ మరి పవన్ కళ్యాణ్ మళ్ళీ ముఖ్యంగా ఏంటి, ఎందుకు పవన్ కళ్యాణ్ ట్రెండింగ్‌లోకి వచ్చారు అంటే, తమిళనాడులో జోసెఫ్ చంద్రశేఖర్ చీఫ్ మినిస్టర్ అవ్వడం. అదేవిధంగా అదే విజయ రూపంలో ఇక్కడ పవన్ కళ్యాణ్‌కి ఎందుకు అవ్వలేరు అనే ఒక కంపారిజన్ రావడం. దాని మీద పవన్ కళ్యాణ్ గారే రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి ఎక్కడ వచ్చింది ఆ ప్రసంగాల్లో మనం చూస్తాం. కాకపోతే అక్కడ విజయ్ చీఫ్ మినిస్టర్ అవ్వడం వల్ల ఎట్టి పరిస్థితుల్లో పవన్ చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి అని తెలుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ ఎలా ఉంది అనేది మనం చూడాలి. ఎందుకంటే రీసెంట్గా ఆయన ప్రసంగాన్ని చాలా కీన్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే, ఇక జనసేన ఎట్టి పరిస్థితుల్లో పూర్తిగా అధికారంలోకి తీసుకురావడమే, ఇది స్వతంత్రంగానే ఒక నిగూఢమైన ఒక అర్థం అనేది పవన్ కళ్యాణ్ గారి మాటల్లో మనకు చాలా సందర్భాల్లో బయటకు వచ్చేసింది. మరి ఎందుకు ఇప్పుడైతే కూటమి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం అని ఆయన చెప్పారు. ఒంటరికి వెళ్తే ఓడిపోతాం అన్నట్టు మాట్లాడారు. కానీ ఒంటరిగా వెళ్ళడానికి సమయం ఉందన్నట్టు ఆయన ఇండికేషన్ ఇవ్వడం జన సైనికులకి ఇవన్నీ మనం చూసాం. కానీ మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తారా, చీఫ్ మినిస్టర్ అవుతారా అంటే అంత ఈజీ కాదు. ఏపీ పొలిటికల్ స్ట్రాటజీ అనేది చాలా సుస్పష్టంగా ఆయన దగ్గర ఉండాలి, ఏ పొలిటికల్ పార్టీ పెట్టినా. ఇప్పుడు తమిళనాడులో విజయ రాజకీయాలు ఇప్పుడు భారత రాజకీయాలని సమూలమైన ప్రక్షాళన గురి చేయబోతున్నాయి. ఆయన యొక్క వ్యవహార శైలి, ఆయన రావడం, ఆయన ధైర్యంగా రావడం, ద్రవిడియన్ ట్రెడిషనల్ పొలిటికల్ పార్టీలను బంగాళాఖాతంలోకి ఇసిరేడినట్టు చేయడం, జయలలిత, కరుణానిధి పార్టీలనే, అన్నాదొర లాంటి పార్టీ, ఇవన్నీ చూస్తే ఏపీలో కూడా అలాంటి సాధ్యమే. ఎందుకు సాధ్యమంటే ట్రెడిషనల్ వైసీపీ, టీడీపీ పార్టీలను పక్కన పెట్టడానికి పీపుల్ కోరుకుంటున్నారు అనేది ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ అనేది అవుతుంది, జెడ్ ఆల్పా అనేది. మరి ఇలాంటి సందర్భంలో ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఏపీ చీఫ్ మినిస్టర్ అవ్వడానికి అవకాశాలు ఏంటి, ఏం చేస్తే చీఫ్ మినిస్టర్ అవుతారు, ఎప్పటికి అవుతారని మనం చూస్తే, నాకు తెలిసినంత వరకు 2029 వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన కూటమితోనే ఉంటారు. ఎందుకంటే కూటమితో ఉంటేనే వైసీపీని పక్కన పెట్టించవచ్చు, తర్వాత దాన్ని అధికారాన్ని దూరంగా పెట్టించవచ్చు, 10 సంవత్సరాల పాటు బలంగా తయారవచ్చు. అంతలోకి ఈయన స్ట్రాటజీ కూడా వర్కౌట్ అవుతుంది. కాబట్టి 2029లో ఆయన ఒంటరిగా పోటీ చేయడం అనేది తథ్యం అనేది నాకు అర్థమవుతుంది. తర్వాత ఏం చేయబోతున్నారంటే, ఏం చేయాలనేది కూడా ఇంపార్టెంట్. అందుకనే ఏపీ పొలిటికల్ స్ట్రాటజీ 2034 అనేది ఈయన వేసుకున్నారంటే తప్పదండి, వేసుకోవాలి. ఎందుకంటే 2034 అనేది పోస్ట్ సిబిఎన్ ఎరా. అప్పటికి కురువృద్ధుడు అయిపోతారు ఎవరో చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు లోకేష్ ఎరా మొదలవుతుంది. లోకేష్ ఎరా 2034 తిరుగులేని విధంగా. 2034 అప్పటికి ఎవరు ఉంటారు, వైసీపీ తరపున జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారి తరం కూడా పాలిటిక్స్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వంశపారంపర్యం పార్టీలు అందరూ తిరుగులేదు. కాబట్టి పోస్ట్ సిబిఎన్ ఎరా, తర్వాత లాస్ట్ ఎరా ఆఫ్ ది జగన్ గారు ఉంటారు. అప్పటికి ఈయన వయసు చూస్తే ఇంకా ఎక్కువ ఉండదు అనమాట, ఇప్పుడు 54 ఉంటే. కాబట్టి ఈయనకి ఒక అవకాశం ఆల్టర్నేటివ్ పాలిటిక్స్. కాబట్టి 2034 ఈయన తప్పనిసరిగా ఒంటరిగా పోటీ చేయాల్సిందే. లేదా జేఎస్పీ ఎలా అయిపోద్ది అంటే, ఇప్పుడు సిపిఎం పార్టీలు, ఆ పార్టీ, ఈ పార్టీలు ఉన్న పరాన్న పార్టీలు ఎవరి మీద ఎవరో ఒకరితో అలయన్స్లో ఉండడం తప్పితే వేరేది ఉండదు. కాబట్టి యాక్టివేట్ చేయవలసిన పరిస్థితి. కాబట్టి ఆయన ఏం చేయాలంటే, నేను కాపేతర పొలిటికల్ పార్టీ అని అన్ని క్యాస్ట్లోకి వెళ్ళాలి. ఆయన ఆల్రెడీ చేస్తున్నాడు. అది రాజమండ్రిలో మాట్లాడింది అదే. ఇప్పుడు ఆయనే చెప్తున్నారు, చాలా క్యాస్ట్లో మాట్లాడాడు కూడా, కాపులకి కాదు ఈ పార్టీ, అన్ని కులాలకని ఆల్రెడీ స్టార్ట్ అయింది కూడా. అది అత్యవసరం కూడా, చాలా బలంగా తీసుకెళ్ళాలి. తర్వాత ఆల్ రిలీజియన్స్ ఇంకా చేయడం లేదు ఆయన, కాకపోతే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను. కేవలం హిందువులకే కాదు, అన్ని మతాలకి సంబంధించిన పార్టీ, సెక్యులర్ పార్టీ జనసేన అని చెప్పాలి. లేకపోతే అంత ఈజీ కాదు. అది కూడా ఆంధ్రప్రదేశ్లో సనాతన ధర్మం మీద, హిందుత్వం మీద రాజకీయాలు నడవడం అనేది ఆంధ్రప్రదేశ్లో కాదు. కాబట్టి ఆయన ఈ మార్పు చేసుకుంటూ ఆయన ముందుకెళ్ళాలి. తర్వాత ఇదే విధంగా ఇటు జాతులకి, ఈ కులాలకి కాకుండా అన్ని ప్రాంతాలకి అన్నట్టు చెప్పాలి. ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, మధ్యాంధ్ర, రాయలసీమ అన్ని ప్రాంతాల్లో ఉండాలని చెప్పాలన్నమాట. అది అంత ఇంపార్టెంట్. తర్వాత నాది జాతీయ పార్టీ చేసేస్తాను సౌత్ ఇండియాలో, దీని కాదండి. ఫస్ట్ ఈ షుడ్ ఫోకస్ ఆన్ ది ఏపీ మీదే ఫోకస్ చేయాలి. ఏపీలో స్ట్రాంగ్ అయిన తర్వాతే ప్రపంచానికి వెళ్ళొచ్చు. చూడండి, ఇంటిలో స్ట్రాంగ్ అవుతేనే బయటికి వెళ్తామంటారు అలాగా.
కాబట్టి ఫోకస్ ఆన్ ఏపీ అనేది చాలా ఇంపార్టెంట్ జాతీయ రాజకీయాల కంటే. తర్వాత మతేతర రాజకీయాలు చేయాలి. అన్ని మతాలకు అతీతంగా రాజకీయాలు, అన్ని ప్రాంతాలకి, అన్ని కులాలకు అతీతంగా ఇది సమన్వయం చేయాలి. నేను ఇందా ముందే చెప్పేశాను. కానీ వీటిని సమన్వయం చేసుకెళ్ళడం అన్నిటినీ అంత ఈజీ కాదు. మరి సమన్వయం చేయాలి, టీడీపీ వైసీపీ చేస్తున్నట్టు అక్కడ. తర్వాత ఏపీ యునిక్ ప్రాబ్లమ్స్ మీద ఏపీ చూడండి, ఇప్పుడు ఈయన ఏ యునిక్ ప్రాబ్లమ్ని ఇప్పుడు జేఎస్పీ పట్టుకోలేదు ఇంతవరకు వచ్చి. ఏ ఒక యునిక్ ప్రాబ్లం చూడండి, మమతా బెనర్జీ అక్కడ 34 సంవత్సరాల కొంచెం కోటని, కమ్యూనిస్ట్ కోటని కొట్టిందంటే యునిక్ ప్రాబ్లం. ఏది అదే కమ్యూనిస్టు ల్యాండ్ రిఫార్మ్ చాలా స్ట్రాంగ్, కానీ అదే ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఆవిడ బయటికి తీసుకొచ్చింది. సింగూర్ అని, తర్వాత నందిగ్రామ్ అనేది. అలాంటి ఏపీలో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఒక యునిక్ ప్రాబ్లం పట్టుకోవాలి. ఏది అనేది నేను ఇప్పుడు చెప్పను, కానీ ఒక యునిక్ ప్రాబ్లం చాలా ఉన్నాయి ఏపీలో. అలాంటి ఒక యునిక్ ప్రాబ్లం పట్టుకుని పొలిటికల్ కార్యక్రమాన్ని చాలా జాగ్రత్తగా ఇటు టీడీపీకి అతీతంగా, వైసీపీకి అతీతంగా, జాతీయ పార్టీలకు అతీతంగా ఆయన చూపించాలి. అది డెవలప్మెంట్, ఏపీ డెవలప్మెంట్ మోడల్ కూడా అవ్వచ్చు అనమాట, న్యూ మోడల్ అనేది. అది చాలా చాలా ఇంపార్టెంట్. మరి అలాంటి పాలసీ మేకర్స్ జేఎస్పీలోకి తీసుకురావాలి, అంత ఈజీ కాదు. తర్వాత చిన్ని పార్టీలతో ఉండాలి, పెద్ద పెద్ద పార్టీలతో పెట్టుకోవడం కాదండి. అక్కడ విజయ్ చూడండి, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఐయుఎంఎల్ అని ఇలా కొన్ని దళిత పార్టీలతో పెట్టుకుని ఆ ఓట్ బ్యాంకును ఉపయోగించుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జేఎస్పీ కొన్ని ఏరియాల్లో ఉంటుంది, కొన్ని వర్గాల్లో ఉంటుంది. కానీ ఈ సిపిఎం చాలా లోతుగా ఉంటుంది అనమాట. ఈ బిఎస్పీ యాప్ కూడా అక్కడక్కడ ఉంటుంది యాప్. వీటన్నిటినీ కలగపెట్టుకోవడం వల్ల ఒక పెద్ద పొలిటికల్ పార్టీ కంటే బలంగా ఉండి శక్తివంతంగా ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ చేయాలి. ఇటు వైసీపీ, టీడీపీ చేసే కాదు, అతీతంగా ఆల్టర్నేటివ్ పాలిటిక్స్. వాళ్ళకి ఆల్టర్నేటివ్ నేనే అయినా ప్రొజెక్ట్ చేసుకోవాలి. క్యారెక్టర్ పరంగా, పార్టీ పరంగా, అన్ని విషయాల్లో అది ప్రొజెక్ట్ చేసుకోకపోతే మాత్రం అంత ఈజీ కాదు. ఇటు వైసీపీకి, ఇటు టీడీపీకి తాన కాదు, ఆల్టర్నేటివ్గా నేను చేయగలుగుతాను, నాకు అంటూ సొంత అభిప్రాయాలు ఉన్నాయని ఆల్టర్నేటివ్ అనేది ఆయన చూపించాలన్నమాట. లేకపోతే చాలా కష్టం. మరీ ముఖ్యంగా ఇది జెన్ ఆల్ఫా మీద ఫోకస్ చేయాలి. డిజిటల్ పాలిటిక్స్ ఇప్పుడు అంతా నడుస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ ఈ తరం మీద ఫోకస్ చేయాలి. అప్పుడు ఓట్లు వేసేవాళ్ళు వాళ్ళే. 2029, 2034లో ఓట్లు వేసేది ఎవరండి? ఇప్పుడు ఆల్ఫా అప్పటికి తిరుగులేని శక్తులు అవుతారు. వాళ్ళ మీద ఫోకస్ చేయాలి, నెక్స్ట్ యువతరం మీద అనమాట. తర్వాత పోస్ట్ సిబిఎన్ ఎరాన మీద దృష్టిలో పెట్టుకుని పాలిటిక్స్ చేయాలండి. చంద్రబాబు నాయుడు గారి పాలిటిక్స్ ముగిసిపోతే ఇంకెక్కువ ఉండదు ఒక దశాబ్దంలో. మరి పోస్ట్ సిబిఎన్ ఎరా, ఈ ఎరాలో లోకేష్, ఈ జగన్ వారసుల మీద పాలిటిక్స్ మీద దృష్టి పెట్టాలి జేఎస్పీ. అంత ఈజీ కాదు. నెక్స్ట్ తరాన్ని కూడా జేఎస్పీలో తయారు చేయాలి. ఒక్కళ్ళే కాదు, నెంబర్ 2 ఇంకా లీడర్లు తయారు చేయాలి. ఎన్టీఆర్ ఇలా తయారు చేశారు చూసుకోండి. ఇప్పుడు మోడీ వెనకాల టీం ఉండాలి. వన్ ఆఫ్ ది బెస్ట్ టీంని తయారు చేసుకుని పోస్ట్ సిబిఎన్ ఎరాలో, పోస్ట్ జగన్మోహన్ ఎరాలో జేఎస్పీ ఎలా ఉండాలి. ఏదైతే పొలిటికల్ పార్టీ పెడితే ఒకే రోజు పొలిటికల్ రాజకీయాల్లో చీఫ్ మినిస్టర్ అవ్వాలని ఏమి ఉండదండి. అది ఎప్పుడో కానీ సంఘటన కాదు. కానీ తమిళనాడు పాలిటిక్స్లో కొత్త తరం, కొత్త పాలిటిక్స్ని, కొత్త తరాన్ని కోరుకుంటుంది, కొత్త ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ కోరుకుంటుంది అనేది ఆంధ్రప్రదేశ్ మీద ప్రభావం ఉంది. దానికి అనుకూలంగా జేఎస్పీ ఆ పబ్లిక్ని పల్సను పట్టుకుంటే మాత్రం 100% 2034లో ఒక పవన్ కళ్యాణ్ కొత్త సీఎంగా వస్తారనడంలో, ఒక ఆంధ్రప్రదేశ్ సీఎంగా వస్తారనడం ఎటువంటి సందేహం ఎవరికి అవసరం లేదు.